హలో ఫ్రెండ్స్, ఇదే మా ఏరియాలో ఉన్న బీచ్. చూడండి, ఇవి ఇండియన్ నేవీ వాళ్ళకి సంబంధించినవి, అంటే పోటీ ఏరియాకి సంబంధించిన అనమాట. సాయంత్రం అయితే చాలు ఇక్కడ చాలామంది ఇలాగ కుర్రాళ్ళు అందరూ వచ్చి క్రికెట్ అనుకుని ఏదోటి ఆడుకుని ఉంటారు. ఫుట్బాల్, వాలీబాల్, బీచ్ బాల్ అని ఒక పక్క సముద్రం, ఒక పక్క ఆడుతూ చాలా సరదాగా ఉంటుంది కదా. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆట. ఫ్రెండ్స్, ఇది ఎందుకు చదువు చేస్తున్నారంటే రేపటి నుంచి ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ అనమాట. మిలాన్ అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చి విన్యాసాలు చేస్తారు. ఇది ఆల్మోస్ట్ మనకి ఒక 7 years 8 years బ్యాక్ కూడా సేమ్ ఇలాంటివి జరిగింది. అందుకే ఇదంతా చదువు చేస్తున్నారు. చూడండి, హెలికాప్టర్ వస్తుంది. ప్రతి సంవత్సరం నేవీ డేకి ఎలా విన్యాసాలు చేస్తారో ఇప్పుడు కూడా అలాగే కొన్ని హెలికాప్టర్స్, కొన్ని రాకెట్స్ అవన్నీ వచ్చి విన్యాసాలు చేస్తాయి. చూడండి, ఇప్పుడు మనం ఈ రాళ్ళు దాటితే అవతల సైడ్ సముద్రం. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉంది కదా. చూడండి, మరో హెలికాప్టర్ వస్తుంది. కొంచెం దగ్గరికి వెళ్దాం. అందులో నుంచి మనిషి దిగుతారు ఫ్రెండ్స్. ఒక్కోసారి హెలికాప్టర్ కూడా దిగుతుంది, ఒక్కోసారి మనిషి కూడా దిగి హెలికాప్టర్ వెళ్ళిపోతుంది. కానీ ఈసారి హెలికాప్టర్ దిగుతున్నట్టుంది కిందికి.
చూడొచ్చు ఇక్కడ కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కనిపిస్తున్నది ఆర్కే బీచ్ ఫ్రెండ్స్. చూడండి చాలా డేంజరస్గా ఉంది రాళ్ళు. ఈ రాళ్ళ మీద తమ్ముడు నడుచుకుంటూ వెళ్తున్నాడు. చిన్న స్లిప్ అయినా చాలు మొత్తం కోసేసుకుంటుంది. చాలా డేంజర్, చాలా షార్ప్గా ఉంటుంది రాళ్ళు. ఇంకొంచెం దగ్గరికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, నా మాటలు మీకు సరిగ్గా వినిపించకపోవచ్చు, ఎందుకంటే గాలి కాదు, చాలా గాలి ఎక్కువ ఉంటుంది. ఆ హెలికాప్టర్ అక్కడే ఉంది, దిగట్లేదు, పైకి వెళ్ళట్లేదు. అక్కడ అలాగా ఫ్రీజ్ అయినట్టు ఉండిపోయింది ఇలాగా. ఇది నేవల్ క్వార్టర్స్ ఫ్రెండ్స్, నేవీ వాళ్ళు ఉంటారు. మొత్తం ఇలా 4 బ్లాక్స్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, విన్యాసాలు అవుతున్నాయి చూడండి. కనిపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సూర్యుడు ఎదుర్కొన్నాను కదా, అందుకని. చూడండి సార్, పెద్దలా చూడండి రాళ్ళ దగ్గర. నేను చాలా దగ్గరగా ఉన్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను కొన్ని సిప్పులు చూపిస్తాను. అది మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే చాలా దూరంగా ఉంది. అలాగే మంచు పడుతుంది కదా, మంచు పడడం బట్టి మనకి కనిపించదు సరిగా. కానీ నేను ట్రై చేస్తాను జూమ్ చేసి చూపించడానికి. అది చూడండి ఫ్రెండ్స్, అక్కడ సిప్పులు ఉన్నాయి. అది వేరే దేశం నుంచి వచ్చిన సిప్పులు. వాళ్ళు ఈ 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు విన్యాసాలు ఉన్నాయి ఫ్రెండ్స్. IFR అని, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్. 2016-15లో కూడా మధ్యకాలంలో జరిగింది ఇలాంటిది. ఇప్పుడు కూడా చేస్తున్నారు. చాలా దూరంగా ఉంది, కానీ విన్యాసాలు జరిగినప్పుడు చాలా దగ్గరగా వస్తాయి. మన రాష్ట్రపతి ముర్ము గారు కూడా వస్తారు, అలాగే సీఎం చంద్రబాబు, కొంతమంది వచ్చి దీన్ని వీక్షిస్తారు ఫ్రెండ్స్. సో మన ద్రౌపది ముర్ము గారు, ప్రెసిడెంట్ గారు వస్తే అది అక్కడికి వస్తారు. చూడండి ఫ్రెండ్స్, చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు చూస్తే చాలా తక్కువ అలలు, మామూలు రోజులు చూడాలి. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడ్డానో
అంతవరకు, అంటే నా మీద నుంచి కూడా వెళ్తుంది, అంత పెద్ద పెద్ద అలలు వస్తాయి. అప్పుడు అలలు వచ్చినప్పుడు ఆ రాళ్ళు కూడా కనిపించావు అనమాట. మొత్తం అది ఎక్కడైతే మనకి భూభాగం కనిపిస్తుందో అంతవరకు కూడా అలలే ఉంటాయి. ఆ రాళ్ళన్నీ కూడా అలల లోపల ఉంటాయి. చూడండి చూడండి. ఆ హెలికాప్టర్ అప్పటి నుంచి అక్కడే ఉంది ఫ్రెండ్స్. అలాగా కిందకి దిక్క పైకి వెళ్ళక అక్కడే ఉంది. అలా అక్కడ ఫ్రీజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తుంది చూడండి ఫ్రెండ్స్, చూడండి, నాకు చాలా దగ్గరగా వస్తుంది. దాని బ్యాక్ సైడ్ రాకెట్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. జెట్ సారీ జెట్ వెళ్తుంది, రాకెట్ కాదు. చూడండి సార్ ఫ్రెండ్స్, ఆ బ్యాక్ సైడ్ పెద్ద అలలు.